ఈరోజు చేపల కూర చేస్తున్నానండి. ఫస్ట్గా కొంచెం ఒక 2 టీ గ్లాసులు మంచి నూనె పోసేసి వీటిల్లో కలుపుకొని అట్టు పెట్టుకుంటే ముక్క మనకి చితుక్కోకుండా పాడవకోకుండా ఉండిద్దండి. మనం కొంచెం గరిటతో కదిపేటప్పుడైనా ముక్కగానే ఉండిద్ది అన్నమాట. ఫస్ట్ కొంచెం పసుపు వేసానండి, కళ్ళు ఉప్పు అన్నీ కలిపేసి పెట్టేస్తున్నానండి. ఉప్పు, కారం, పసుపు, కళ్ళు ఉప్పు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. కాకపోతే కొత్తిమీర వేయట్లేదండి. కొత్తిమీర వేయమన్నమాట చేపల కూరలో, మాకు అలవాటు లేదండి. తక్కువ, అంకుల్ గారికి ఇష్టం ఉండదు. ఇక దాంతో అసలు కొత్తిమీర వేయకుండా ఇట్లానే వండుతానండి. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే వేస్తానండి, మసాలా కూడా వేయను దీంట్లోనూ. అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ కూడా వేసేసి ఇప్పుడే కలిపేసుకుందామండి. పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసుకుందామండి. ఇంకా మనం దీన్ని కదిపే పని ఏమీ లేదండి. దీంట్లో చింతపండు గుజ్జు పోసుకుంటే సరిపోతుంది పులుసు. ఇక అంతే. ఇట్లా వండుకుంటే చేపల కూర మనకి టైం కూడా కలిసి వచ్చిద్దండి. ఎక్కువ ప్రాసెస్ వెళ్ళే ఉండదు, అన్నీ కలిపేసి వండుకుంటాం. ఇది మేము మా పల్లెటూరు వాళ్ళు ఇలాగే వండుకుంటామండి. మాది చాలా పల్లెటూరు అండి. మేము వండుకునే పద్ధతిలోనే మీకు చూపిస్తున్నానండి. చింతపండు గుజ్జు మొత్తం పోస్తానండి, ఎంత సరిపోతుందో అంతా. ఇప్పుడే కదా స్టవ్ మీద పెట్టింది, వేడిగా ఉండదండి, అందుకే చేయి పెట్టి కదుపుతున్నా. గుజ్జు కొంచెం అటు ఇటు సర్దుకునే వరకు. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. మూత మాత్రం కంపల్సరీ అండి, కొంచెం అట్లా ఓపెన్గా ఉండాలండి. మధ్యలో ఒకసారి మూత తీసి చూద్దామండి. ఇంకా గరిటె యూజ్ చేయకుండా మస్కుడ్తో కానీ లేదా ఇట్లాంటిది ఏదన్నా పట్టుకొని ఇలా కదుపుకోవాలండి. ఇంట్లో ఏమీ వేసే పని లేదండి. ఇక చక్కగా సన్న సెగ మీద ఇలా వండుకుంటే చేపల కూర బాగుంటుందండి. మళ్ళీ మూత పెట్టేద్దాం, ఒకసారి చూద్దామండి ఎట్లుందో. ఇంకా ఒక 10 నిమిషాలు ఉంటే రెడీ అయిపోయినట్టేనండి. కొంచెం మధ్యలో అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ ఉండాలండి, అడుగంటుకోకుండా ఉండిద్ది అన్నమాట. ఒక 10 నిమిషాలు కట్టేసుకుందామండి. చూద్దామండి ఒకసారి ఎంతవరకు ఉడికిందో. ఇంకా ఉడికిపోయినట్టేనండి. నేను చూసారా చక్కగా పైకి తేలింది. అలా తేలుతూ ఉన్నప్పుడు మనకి కూర రెడీ అయిపోయినట్టే. ఇక కట్టేసి చేసుకుందామండి. మూత పెట్టేసి కట్టేసుకుందాం. చూసారండి, చక్కగా ఉంది, బాగుంది. మీకు నచ్చితే కానీ ఒకసారి నేను ప్రాసెస్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఉంటానండి, మరో వీడియోతో మీ ముందుకు వస్తాను.